రోడ్లో రఘురామ్ ఇక ఉన్నట్లుండి కుప్పకూలిపోతూ ఉంటాడు. జానకి అయితే ఏమండి ఏమండి ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు అని పరిగెత్తుకొని రఘురామ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. జానకి ప్రవల్లిక ఎంత పెద్ద కుట్ర చేసిన జానకి పార్వతిని చంపాలని చూసింది. పార్వతిని నదిలో వేసింది. మరెవరో కాదు, ప్రవల్లికనే జానకి. ప్రవల్లికనే నిన్ను నన్ను విడదీసి మన బంధాన్ని నాశనం చేసి మన పతనాన్ని కోరుకుంది జానకి. నా పతనాన్ని ఆ ప్రవల్లిక చూడాలని ఇదంతా కుట్ర చేసింది అని రఘురామ్ నిజం తెలుసుకొని జానకితో బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఏంటండి, ప్రవల్లికనా పార్వతి ప్రాణాలు తీయాలనుకుంది అని అది విని షాక్ అవుతుంది. అవును జానకి, ఇప్పుడే నాకు ఈ నిజం తెలిసింది. ఆ ప్రవల్లికని నేను అసలు వదలను జానకి, దానంతా చూస్తాను అని రఘురామ్ చెప్తాడు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. తన పాపాన తనే పోతుంది, మనకెందుకు అని జానకి చెప్తుంది. చూడు జానకి, అలా ఎలా వదిలేస్తాను? మనల్ని విడదీయాలని చూసింది. నా పతనాన్ని కోరుకున్న దాన్ని నేనెలా వదిలేస్తాను? ఇప్పుడే దాని అంతు చూస్తాను అని రఘురామ్ అయితే చాలా కోపంగా ప్రవళిక దగ్గరికి వెళ్తూ ఉంటే, వద్దండి వద్దు అని జానకి ఎంత చెప్తున్నా పట్టించుకోడు. రఘురామ్ అయితే సైకిల్పై ప్రవళిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక జానకి అడ్డదారిలో ప్రవళిక దగ్గరికి వెళ్తుంది. జానకి గుమ్మం దగ్గరికి వచ్చి ప్రవళిక గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంట్లో అయితే ఎవరు ఉన్నట్లు కనిపించదు. అదేంటి, ఎవరూ కనిపించడం లేదే అని జానకి అనుకుంటూ మెల్లగా అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తుంది. సోఫా వెనక ప్రవళికని రక్తపు మడుగులో పడి ఉంటుంది. జానకి మాటలు విన్న ప్రవళిక ఇక కావాలని అక్కడ చిన్న ఒక వస్తువు ఉంటే దాన్ని కింద పడేస్తుంది. ఇక శబ్దం చేస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఆ శబ్దం అని జానకి ఆ శబ్దం వచ్చిన దగ్గరికి రాగానే అక్కడ ప్రవళిక రక్తపు మడుగులో పడి ఉంటుంది. ప్రవళిక గారు ఏమైంది మీకు అని జానకి ఇక ప్రవళికని లేపుతూ చాలా షాకింగ్గా చూస్తుంటుంది. ప్రవళికని ఎవరో రివాల్వర్తో షూట్ చేస్తుంటారు. ప్రవళిక అయితే మాట్లాడలేక అలా రక్తపు మడుగులో పడి ఉంటుంది. జానకి అయితే ప్రవళికని తన చేతులతో పట్టుకొని పక్కనే ఉన్న రివాల్వర్ని చేతిలోకి తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఏంటి, ఒక మనిషి ప్రాణాలని రివాల్వర్ పేల్చి మరీ తీసేశారా? ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు జానకిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అయ్యో నాకేం తెలియదండి, నేను చేయలేదండి అని జానకి ఎంత చెప్తున్నా ఇక పోలీసులు అయితే పట్టించుకోరు. రివాల్వర్ మీ చేతిలో ఉంది, ఇక్కడ మనిషి ప్రాణాలు పోయాయి, ఇంతకన్నా సాక్ష్యాధారాలు మాకేం కావాలి అని జానకి వేలిముద్రలున్న ఆ రివాల్వర్ని జాగ్రత్తగా తీసుకుంటారు. ఎవిడెన్స్ కోసం తీసుకుని వెళ్తారు. ఇక జానకిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు.